అందరికీ నమస్కారం అండి. సకల సంపదలను ప్రసాదించి లక్ష్మీ కుబేర ఆలయాన్ని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. శ్రావణ మాసము మహాలక్ష్మి పూజలకు ప్రసిద్ధి చెందింది. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి దర్శనం చేసుకున్నట్లయితే సకల శుభాలు కలుగుతాయి. భారతదేశంలో లక్ష్మీదేవికి ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. శ్రావణ మాసంలో ఈ ఆలయాలను దర్శించుకున్నట్లయితే ఐశ్వర్యం సొంతమవుతుంది. అయితే శ్రావణ మాసంలో లక్ష్మీ కుబేరుల ఆలయం గనక దర్శించుకున్నట్లయితే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. ఐశ్వర్య ప్రదాత అయిన కుబేరుడు, కోరిన వరాలిచ్చే లక్ష్మీదేవి ఒకే చోట కొలువై ఉన్న లక్ష్మీ కుబేర ఆలయము తమిళనాడులోని చెంగల్పట్టుకు వెళ్లే మార్గంలో వందలూరు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. కుబేరుడి పేరు వినని వారు ఎవరూ ఉండరు. సంపదలకు అధిదేవత అయిన కుబేరుని కరుణ ఉంటే సంపదకు ఎలాంటి లోటు ఉండదు. ఐశ్వర్యప్రదాత లక్ష్మీదేవి అయితే ఆ ఐశ్వర్యాన్ని మనకు అందించేవాడు కుబేరుడు. పురాణాల ప్రకారము కుబేరుడు యక్షులకు నాయకుడు. కుబేరుని పూజించినట్లయితే సిరి సంపదలు కలుగుతాయి. మరి ఆ కుబేరుణ్ణి లక్ష్మీదేవితో సహా పూజించినట్లయితే వారిరువురి కరుణ మనపై గనక ఉన్నట్లయితే సకల శుభాలు మన సొంతమవుతాయి. కుబేరుడు రావణాసురుని తండ్రి విశ్వావసు కుమారుడు. ఇతని పేరు వైశ్రవణుడు. వైశ్రవణుడు పెద్దయిన తర్వాత తన తండ్రి సలహా మేరకు బ్రహ్మ గురించి తపస్సు చేసి బ్రహ్మ యొక్క అనుగ్రహాన్ని పొందాడు. బ్రహ్మ వైశ్రవణి తపస్సుకు మెచ్చి అతనికి కుబేరుడని పేరు పెట్టి ఉత్తర దిక్కుకు అధిపతిని చేశాడు. బ్రహ్మ కుబేరుని అనుగ్రహించి అతనికి పుష్పక విమానం ఇవ్వటం జరిగింది. కొంతకాలం తర్వాత కుబేరుడు శివుని గురించి తపస్సు చేస్తాడు. కుబేరుని తపస్సుకు మెచ్చిన శివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమవుతాడు. పార్వతీదేవి అద్భుతమైన సౌందర్యాన్ని తట్టుకోలేని కుబేరుడి కనురెప్ప అప్రయత్నంగా కొట్టుకుంటుంది. అందుకు ఆగ్రహించిన పార్వతీదేవి అతని యొక్క కంటి చూపును పోగొడుతుంది. అయితే శివుడు పార్వతితో తమ తేజస్సు తట్టుకోలేక కుబేరుని కన్ను కొట్టుకుంది, కానీ వేరే ఏ ఉద్దేశమో లేదని నచ్చజెప్పి కుబేరుని యొక్క కంటి చూపును తిరిగి ప్రసాదిస్తాడు. పార్వతీదేవి కుబేరుడికి ఇంకేదైనా వరాలు ఇవ్వమని కోరుతుంది. అప్పుడు శివుడు కుబేరునికి నవనిధులు ఇస్తాడు. అవే కల్పవృక్షము, కామధేనువు, శంఖము, చేప, తాబేలు, వజ్ర వైడూర్యాలు, పాలు, తామర, ఆవు, దూడ. అందుకే ఈ 9 వస్తువులు ఐశ్వర్య కారకాలు. బ్రహ్మాండ పురాణం ప్రకారము కుబేరుడు లోకంలో ఉన్న ధనానికంతా అధిపతి. లక్ష్మీదేవి సాక్షాత్ ఐశ్వర్య స్వరూపము. కుబేరుడు తన తండ్రి సలహాతో లక్ష్మీనారాయణుల సువర్ణ విగ్రహాలను ప్రతిష్ఠించి లక్ష్మీనారాయణ వ్రతం చేస్తాడు. ఆ రోజే అక్షయ తృతీయ. అప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమై కుబేరుని సంపదలకు అధిపతిని చేస్తుంది. ప్రజలకు వారి వారి యొక్క యోగ్యత ప్రకారము సంపద ప్రసాదించే బాధ్యతను కుబేరునికి లక్ష్మీదేవి అప్పగిస్తుంది. కలియుగంలో లక్ష్మీనారాయణుల ప్రతిమలతో పాటు కుబేరుని ప్రతిమ కూడా పెట్టి పూజించిన తరువాత ఆ ప్రతిమను బ్రాహ్మణునికి దానం చేసిన వారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందన్న వరం కూడా ఇచ్చింది. అందుకే ఐశ్వర్య స్వరూపమైన లక్ష్మీదేవిని కుబేరుడిని పూజించినట్లయితే లక్ష్మీ కుబేరుల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఆలయంలోకి ప్రవేశిస్తూనే ఎడమవైపుగా వృత్తాకారంలో ప్రతిష్ఠించి ఉన్న షోడశ గణపతులను దర్శించవచ్చు. ఈ షోడశ గణపతులలో ఒక్కొక్క గణపతికి తెలుగు పంచాంగంలోని ఒక్కొక్క తిథికి అధిపతి. ఏ తిథిలో పుట్టినవారు ఆ తిథికి సంబంధించిన గణపతిని పూజించినట్లయితే సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయి. లక్ష్మీ కుబేర ఆలయంలో ఎక్కడా లేని విధంగా నవగ్రహాలు సతీ సమేతంగా కొలువై ఉంటారు. ఆలయ ప్రదక్షిణ మార్గంలో క్షేత్రపాలకుడైన స్వర్ణాకర్షణ భైరవుని కూడా దర్శించుకోవచ్చు. ఆ పక్కనే ఉన్న బ్రహ్మ సరస్వతులు, వెంకటేశ్వర స్వామి, కుమారస్వామి విగ్రహాలతో పాటు లాఫింగ్ బుద్ధాను కూడా దర్శించుకోవచ్చు. గర్భాలయంలో కుబేరుడు తన భార్య అయిన చిత్రలేఖతో దర్శనమిస్తాడు. వారి వెనకనే ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా దర్శించుకోవచ్చు. కుబేరునికి వెండి తలపాగా, మిగిలిన విగ్రహాలకు వెండి తొడుగులు ఉంటాయి. ఎటు చూసినా కరెన్సీ నోట్ల హారాలతో గర్భాలయము ఐశ్వర్యానికి చిహ్నంగా కనిపిస్తుంది. లక్ష్మీ కుబేరుల దర్శనం పూర్తయిన తరువాత ఆలయ ప్రాంగణంలో ఉన్న నాణేల విక్రయశాలకు భక్తులు చేరుకుంటారు. అక్కడ పురాతన చిల్లి కాణి ఆకారంలో ఉన్న ఒక నాణ్యానికి ఎర్రదారం కట్టి విక్రయిస్తుంటారు. ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులు ఈ నాణ్యాన్ని లాఫింగ్ బుద్ధ ఎడమ చేతిలో పెట్టి తరువాత ఆయన బొజ్జ మీద తాకించి పర్సులో పెట్టుకున్నట్లయితే
లక్ష్మీ కటాక్షంతో ఎప్పుడూ ధనానికి లోటు ఉండదని భక్తులు నమ్ముతుంటారు. కుబేరునికి ఆకుపచ్చ రంగంటే ఇష్టము. అందుకే ఇక్కడ ఆలయంలో రక్షగా ఇచ్చే దారాలు కూడా ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. అలాగే కుంకుమ కూడా ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది. ప్రతిరోజు భక్తుల రాకతో ఈ ఆలయం రద్దీగా ఉంటుంది. లక్ష్మీ కుబేర ఆలయంలో ప్రతిరోజు త్రికాల పూజలు, మంగళహారతులు శాస్త్రోక్తంగా జరుగుతాయి. ఇక శుక్రవారము, అక్షయ తృతీయ, దీపావళి వంటి పర్వదినాలలో ఆలయానికి భక్తులు విశేష సంఖ్యలో వస్తారు. శ్రావణ మాసంలో ఈ ఆలయాన్ని దర్శించుకోవటానికి సుదూర ప్రాంతం నుంచి భక్తులు వస్తారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.